వాట్ ఎవర్ పాసిబిలిటీస్ అయ్యాయో బేసిక్గా మోస్ట్లీ వాటి బిట్వీన్ మనకు మాస్టర్ డీటెయిల్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ అదర్ రిలేషన్షిప్ లైక్ ఆ ఫీల్డ్స్ ఉండొచ్చు, అగ్రిగేషన్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కొన్ని పాసిబిలిటీస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా చేయాలి, రైట్? ఇదే పెద్ద టాస్క్ కదా, ఎందుకంటే మనకు రియల్ టైంలో ఇలానే వస్తాయి అన్నీ. ప్రతిదీ మనం రోల్ అప్ సమ్మరీ యూజ్ చేసి చేయలేము, అంత ఈజీగా కూడా అవ్వదు ప్రతి టాస్క్. సో ఎప్పుడైతే మనకు రోల్ అప్ సమ్మరీతోనే అవ్వట్లేవో వాటికి మనకు డిఫరెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఐదర్ ఫ్లో ఉంటుంది, ట్రిగ్గర్ ఉంటుంది. ఫ్లో అంటే ఏంటి? బేసిక్గా మనం ఏదైతే డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ ఉందో సేల్స్ ఫోర్స్లో, అది ఆటోమేషన్స్ టూల్స్లో ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టాస్క్లు చేయడానికి అక్కడ ఫ్లో యూజ్ అవుతుంది. సో వాట్ ఎవర్ టాస్క్లు మీకు ఇక్కడ మాస్టర్ లైక్ ఈ రోల్ ఆఫ్ సమ్మరీ రిలేటెడ్ ఇక్కడ ఫినిష్ అవ్వలేదో వాటిని మనం చేయడానికి ఫ్లో కానీ ఈవెన్ ఫ్లోస్లో కూడా కొన్ని టైమ్స్ మనకు అవ్వకపోతే అపెక్స్ కోడ్లోకి వెళ్తాం అనమాట. సో అందుకే ఈవెన్ అపెక్స్ లోపల మనకు కోడ్ ఉన్నా కూడా వాట్ ఎవర్ ఆ కోడ్ ఉందో అది ఉన్నా స్టిల్ మనకు ఏంటి అంటే అంత పెద్ద ప్రాబ్లం కాదు ఇదికే అనమాట. మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా కోడింగ్లోకి వెళ్ళిపోము డైరెక్ట్గా, రైట్? ఆ వాట్ ఎవర్ ఆ కోడ్ ఉందో దాంట్లోకి వెళ్ళిపోము. ఫస్ట్ మనము ఈ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మాస్టర్ డీటెయిల్ లాంటివి లైక్ రోల్ అప్ సమ్మరీ లాంటివి అవి ట్రై చేస్తాం. వాటి వల్ల అవ్వకపోతే ఫ్లోస్లోకి వెళ్తాం. ఫ్లోస్ వల్ల కూడా అవ్వకపోతే ట్రిగ్గర్ ఏది అపెక్స్ కోడ్లోకి వెళ్తాం అనమాట. సో అప్పటి వరకు మనకు స్టిల్ ఛాన్స్ ఉంది ఏది ఇవన్నీ చేయడానికి. అందుకే ఈ ప్యాటర్నే ఫాలో అవుతుంది అనమాట మనకు ఈవెన్ రియల్ టైంలో కూడా. ఇప్పుడు మీకు వచ్చిన టాస్క్లు అన్ని ఫ్లోతో లైక్ మీకు లైక్ మాస్టర్ రోల్ అప్ సమ్మరీతో అయ్యిందంటే మీకు క్లియర్గా ఉండకపోయేది. బేసిక్ ఏంటంటే ఓకే ఇలానే అవుద్ది అనే ప్యాటర్న్లో మీరు ఉండేవాళ్ళు. బట్ దాంట్లో కొన్ని అవ్వకపోవడం వల్ల మనకు క్లారిటీ ఏమొచ్చిందంటే ఫైన్, సో వాట్ ఎవర్ టాస్క్ మనకు వస్తున్నాయో అవన్నీ మనం మాస్టర్ రోల్ అప్ సమ్మరీ అనుకుంటున్నాం, బట్ అది రోల్ అప్ సమ్మరీతో అవ్వట్లేదు. సో ఆ సినారియోస్లో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈవెన్ రియల్ టైంలో కూడా ఇలానే రిపీట్ అవుతాయి టాస్క్లు, ఇలానే చేయాలి కూడా లైక్ మనకు వచ్చే టాస్క్ని. ఎనీవే ఏదైతే కొన్ని టాస్క్లు మీకు అవ్వట్లేదో వాటిని మనము ఫ్లోస్ డిస్కషన్ చేసే టైంలో ఒకసారి నాకు గుర్తు చేయండి, అప్పుడు మీతో నేను చేపిస్తాను. లైక్ అవి ఆల్మోస్ట్ మనం అక్కడ చేస్తాము ఎలాగో, ఏది సేమ్ అలాంటి రోల్ అప్ సమ్మరీ ఫంక్షనాలిటీస్ని అక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. సో మీరు ఈ పెండింగ్ టాస్క్ని అక్కడ చేసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఒకవేళ అక్కడ ఒక 50-60% అయిపోయి ఈవెన్ స్టిల్ కొన్ని పెండింగ్ ఉంటే అప్పుడు మనం చేయాల్సింది ఏంటి? దాంట్లోకి వెళ్ళాలి, అపెక్స్ ట్రిగ్గర్ లోపలికి. సో అదే అనమాట సిచ్యువేషన్. అండ్ ఎనీవే ఈ వాట్ ఎవర్ మనకున్న రోల్ అప్ సమ్మరీ ఉందో అది అయ్యింది యాజ్ ఆఫ్ నో. నెక్స్ట్ మనకి ఫార్ములా ఫీల్డ్స్ అనమాట. సో వాట్ ఎవర్ ఫార్ములా ఫీల్డ్స్ ఉన్నాయో ఇవి మనం ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో ఫార్ములా ఫీల్డ్స్ అనగానే ఇది కూడా కైండ్ ఆఫ్ ఫీల్డే. మనకు రెగ్యులర్ ఆబ్జెక్ట్లో ఎలా అయితే మనం ఫీల్డ్స్ క్రియేషన్ చేసామో, ఏది నెంబర్ ఫీల్డ్ అని, చెక్ బాక్స్ ఫీల్డ్ అని, డేట్ ఫీల్డ్ అని, ఇలా ఎలా అయితే ఫీల్డ్స్ క్రియేషన్ చేసామో ఇప్పుడు ఈవెన్ రోల్ అప్ సమ్మరీ కూడా ఎలా అయితే ఒక ఫీల్డ్ క్రియేషన్ చేసామో అలానే ఫార్ములా ఫీల్డ్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఫీల్డే. అగైన్ రోల్ అప్ సమ్మరీ లాగానే ఇది కూడా రీడ్ ఓన్లీ ఫీల్డ్. వాట్ ఎవర్ డేటా ఉందో ఆర్ వాట్ ఎవర్ వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది మనం యూజర్ ఎంటర్ చేయడు. ఇప్పుడు రోల్ అప్ సమ్మరీలో వాల్యూని యూజర్ ఎంటర్ చేయట్లేదు, రైట్? అలానే ఈవెన్ దీంట్లో కూడా ఏది మనకున్న ఫార్ములా ఫీల్డ్లో కూడా యూజర్ వాల్యూని ఎంటర్ చేయడు. ఆ వాల్యూ అనేది సిస్టమ్ జనరేటెడ్, బ్యాక్ ఎండ్లో సిస్టమ్ జనరేట్ చేసి మనకు ఆ వాల్యూని చూపిస్తుంది. ఇప్పుడు రోల్ అప్ సమ్మరీలో మనం ఏం చేస్తున్నాం? కౌంట్ చేస్తున్నాం, మినిమము, మ్యాక్సిమము, రైట్, సమ్, ఈ టోటల్ 4 ఫంక్షనాలిటీస్ చేస్తున్నాం. అలానే ఫార్ములా ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే లెట్స్ కన్సిడర్ మనకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని 2 సపరేట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ 2 సపరేట్ ఫీల్డ్స్ని కలిపి మనం సింగిల్ ఫీల్డ్ లాగా చూపిస్తున్నాం, ఏది ఫుల్ నేమ్ అని చెప్పేసి. అది ఎలా పాసిబిలిటీ అయింది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫార్ములా ఫీల్డ్. అదేం చేస్తుందంటే 1 or 2 ఫీల్డ్స్ని కంబైన్ చేయడము, లేదంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం. ఇప్పుడు యాన్యువల్ రెవెన్యూ ఉంది, దీంట్లో నుంచి మనం ప్రాఫిట్ పర్సంటేజ్ అని క్యాలిక్యులేషన్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే రైట్ మనకు వచ్చే ఏదైతే రెవెన్యూ ఉందో దాంట్లో నుంచి ఒక 10% మన ప్రాఫిట్ మార్జిన్ అనుకుందాం. సో అప్పుడు ఇక్కడ ఒక ఫీల్డ్ కావాలి, ఆ ఫీల్డ్ లోపల మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ మేబీ ప్రాఫిట్ మార్జిన్ అని చెప్పేసి ఒక ఫీల్డ్ లోపల మనం చూపించాలి అనుకుంటున్నాం బేస్డ్ ఆన్ ద యాన్యువల్ రెవెన్యూ. సో యాన్యువల్ రెవెన్యూలో ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తారో దాంట్లో వచ్చే 10% వాల్యూ ఏదైతే ఉందో అది మన ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. సో అలా చూపించాలి అనుకున్నప్పుడు మనం ఫీల్డ్ క్రియేషన్ చేసి దాంట్లో ఆటోమేటిక్గా యాన్యువల్ రెవెన్యూ లెట్స్ కన్సిడర్ ఇలా వాల్యూ ఎంటర్ చేయగానే దీంట్లో 10% ఏదైతే ఉందో 100 రూపీస్ అనేది మనకి ఇక్కడ ఒక ఫీల్డ్ లోపల చూపించాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ 100 రూపీస్ అని ఆటోమేటిక్గా, ఇంకా యూజర్ ఏం చేయకూడదు. లేదు మనం ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాం, ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఈవెన్ మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చూస్తుంటారు, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ యాడ్ చేయగానే, క్వాంటిటీ యాడ్ చేయగానే టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది, రైట్?
నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మల్టిప్లైస్ విత్ క్వాంటిటీ అండ్ వాట్ ఎవర్ ఆ ప్రైస్ ఉందో ఆ ప్రైస్తోని అలా మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆ ప్రాపర్ వాట్ ఎవర్ టోటల్ అమౌంట్ ఉందో ఆ టోటల్ అమౌంట్ అనేది మనకు జనరేట్ అయిపోయి వచ్చేస్తుంది సక్సెస్ఫుల్గా, రైట్? అలా ఈవెన్ అలాంటి థింగ్స్ కూడా మనం పాసిబిలిటీస్ కావాలి అనుకున్నప్పుడు ఫార్ములా ఫీల్డ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఇదేంటి అంటే ఒక ఫీల్డ్ వాల్యూ బేస్ చేసుకొని ఇంకో ఫీల్డ్ లోపల వాల్యూని మనం చూపించాలి అనుకున్నప్పుడు ఫార్ములా ఫీల్డ్ని మనం యూజ్ చేస్తుంటాం. సో దీంట్లో మనం ఫస్ట్ ఏంటంటే మన ఫోకస్ అంతా సినారియో బేస్డ్ కాదు, ఆర్ఎల్స్ మేబీ మన ఫోకస్ అంతా కొన్ని సినారియోస్కి ఫోకస్ కాదు, మనం ఫస్ట్ ఫండమెంటల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఆ రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ ట్రై చేసేటప్పుడు మనం ప్రతి ఒక్క ఫంక్షనాలిటీ ట్రై చేసాం. కౌంట్ ఏంటి, మినిమం ఏంటి, మ్యాక్సిమం ఏంటి, సమ్ ఏంటి, అండ్ ఈవెన్ విత్ ఫిల్టర్ ఏంటి, వితౌట్ ఫిల్టర్ ఏంటి. సో అక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ అన్నింటినీ ట్రై చేసాం. నెక్స్ట్ టైం మీకు ఏ టాస్క్ వచ్చినా మీరు ఈజీగా క్లియర్గా చేయగలుగుతారు, బికాస్ అక్కడ వాట్ ఎవర్ ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ అన్నింటినీ మీరు కవర్ చేశారు కాబట్టి. క్లియర్? ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఫీల్డ్లో కూడా మనం సేమ్ సినారియో ప్రాక్టీస్ చేద్దాం, రైట్? ఇక్కడ ఏంటి అంటే వాట్ ఎవర్ ఆ ఫార్ములా ఫీల్డ్ ఉందో ఇక్కడ నుంచి సెలెక్షన్ చేయాలి. ఇక్కడ ఉంది కదా ఫార్ములా ఫీల్డ్, అది సెలెక్షన్ చేయండి, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడికి రాగానే రెగ్యులర్గా మీరు ఫీల్డ్ క్రియేషన్ చేసే టైంలో నేమ్ ఎలా అయితే ఇస్తున్నారో అలానే ఇవ్వాలి. సో ఇక్కడ కూడా మనం అలానే ఇద్దాం. ఇక్కడ నేను ప్రాఫిట్ మార్జిన్ అని ఇస్తున్నా. అండ్ ఈ ఫీల్డ్ లోపల మీరు వాల్యూ ఏం స్టోర్ చేయాలనుకుంటున్నారు? లెట్స్ గో విత్ నెంబర్ ఫీల్డ్, రైట్? నేను నెంబర్ స్టోర్ చేయాలనుకుంటున్నా, నెంబర్తోనే వెళ్తున్నా. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ వరకు మనకు ఈజీయే. ఇక్కడనే మనకు యాక్చువల్ ఫార్ములా అనేది ఇన్వాల్వ్ అవుద్ది. ఇప్పుడు ఈవెన్ ఈ ఫార్ములాస్ లాంటివి ఎక్సెల్ షీట్లో కూడా మీకు ఇన్వాల్వ్ అవుతాయి. ఎక్సెల్ షీట్లో ఏంటి అంటే మనం కొన్ని లుక్అప్స్ వేస్తుంటాం కదా, దాంట్లో సమ్ రావడానికి, డివిజన్ చేయడానికి, మల్టిప్లికేషన్, సేమ్ అలాంటిదే ఇక్కడ. సో ఒక ఫీల్డ్ వాల్యూ బేస్ చేసుకొని ఇంకో ఫీల్డ్ వాల్యూని మనం డిఫైన్ చేస్తున్నాం, సింపుల్గా మాట్లాడాలి అంటే, రైట్? ఇక్కడ యాన్యువల్ రెవెన్యూ బేస్ చేసుకొని మనం ప్రాఫిట్ మార్జిన్ని డిఫైన్ చేస్తున్నాం. ఎలా? వాట్ ఎవర్ యాన్యువల్ రెవెన్యూ ఉందో ఆ యాన్యువల్ రెవెన్యూలో 10% మన ప్రాఫిట్ మార్జిన్ అనుకుంటున్నాం. సో దానికి మనం ఇక్కడ వాట్ ఎవర్ ఆ ఫార్ములా కావాలో ఆ ఫార్ములాని ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. ఆ డిఫైన్ చేసే టైంలో ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ఇవాల్టి క్లాస్కి మనకు ఈ కంప్లీట్ యూఐ ఏంటి, ఇక్కడ ఆపరేటర్స్ ఏంటి, ఇక్కడ ఫంక్షన్స్ ఏంటి, ఇక్కడ ఫీల్డ్స్ ఏంటి, ఇవి మనము చెక్ చేసుకుంటాం, రైట్? అసలు అవి ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ ఏంటేంటి, ఇవి మీకు క్లారిటీ వస్తే మనం నెక్స్ట్ ఫర్దర్గా మీరు రియల్ టైంలోకి వెళ్ళాక ఎలాంటి, రైట్, మేబీ లెట్స్ కన్సిడర్ ఏ కైండ్ ఆఫ్ సినారియో చేసినా మీకు ఈజీ ఉంటుంది, బికాస్ మీరు ఫండమెంటల్గా క్లియర్ ఉన్నారు. ఫీల్డ్ ఇన్సర్ట్ చేయడం ఎక్కడి నుంచి, ఆపరేటర్స్ ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేస్తారు, ఫంక్షన్స్ ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేస్తారు, ఇవన్నీ మీకు క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఈ ఫీల్డ్ ఇన్సర్ట్ అంటే మనం ఇప్పుడు యాన్యువల్ రెవెన్యూ బేస్ చేసుకునే మనం ఇప్పుడు ప్రాఫిట్ మార్జిన్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కదా. సో ఆ ఫీల్డ్ యాన్యువల్ రెవెన్యూ వాల్యూ మనకు కావాలి ఈ ఫార్ములా లోపల. సో ఆ యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ మీరు యాడ్ చేయాలి అనుకుంటే ఈ అకౌంట్ లోపల నుంచి యాన్యువల్ రెవెన్యూ ఏదైతుందో ఇక్కడ ఉంది, ఈ యాన్యువల్ రెవెన్యూని మీరు ఇన్సర్ట్ చేయొచ్చు, రైట్? ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేస్తే యాన్యువల్ రెవెన్యూ సరిపోతుంది. నెక్స్ట్ ఈ ఆపరేటర్ అంటే మనకి ఇక్కడ ఈ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, అడిషను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషను, డివిజను, ఎక్స్పోనెన్షియల్, ఇవి మ్యాథమెటికల్ ఆపరేటర్స్. అయితే ఈ ఫీల్డ్స్ కానీ ఈ ఆపరేటర్స్ కానీ వీటి వల్ల మీకు ఇబ్బంది కాదు. జస్ట్ మీకు ఏంటంటే ఈ ఫంక్షన్స్ దగ్గర మీకు ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అంటే ఇప్పుడున్న ఏ టెక్నాలజీ వల్ల, అసలు ఫార్ములా ఫీల్డ్ వల్ల కానీ, ఈవెన్ ఇక్కడ మనం రెగ్యులర్గా ఇప్పుడు రీసెంట్గా నేర్చుకునే ఏ టాపిక్స్ వల్ల కానీ మీకు 4 years ఎక్స్పీరియన్స్ పెట్టినా ప్రాబ్లం అవ్వదు. ఎందుకంటే చాట్‌జిపిటి నుంచి మనం చాలా ఈజీగా ఎంత కాంప్లెక్స్ టాస్క్ అయినా ఫినిష్ చేయగలుగుతాం, మీకు ఫండమెంటల్ ఐడియా ఉండుంటే. బట్ ఇక్కడ మీరు ఫార్ములా ఫీల్డ్స్లో ఇక్కడ వచ్చే ఫంక్షన్స్ని క్లియర్గా నేర్చుకుంటే సేమ్ అవే ఫంక్షన్స్ మీకు ఫ్లోస్ లోపల యూజ్ అవుతాయి. సేమ్ ఇవే ఫంక్షన్స్ని మనం ట్రిగ్గర్స్లో యూజ్ చేస్తాం. మీరు కావాలంటే ఒకసారి నోట్ డౌన్ చేసి నాకు నోట్ డౌన్ చేసుకోండి. ఈవెన్ ఫ్లోస్ డిస్కషన్ చేసే టైంలో, అపెక్స్లో కోడ్ రాసే టైంలో కూడా ఇక్కడ ఏవైతే ఏవైతే మనం డిస్కషన్ చేస్తున్నామో సేమ్ సిమిలర్ అవే ఫంక్షన్స్ అక్కడ కూడా సేమ్ యూజ్ కేసు ఉంటుంది, సేమ్ థింగ్ ఉంటుంది అనమాట. కోడ్ అనగానే మనం ఎక్స్ట్రా ఏం చేయము. వాట్ ఎవర్ మనము అడ్మిన్లో అండ్ ఫ్లోస్లో నేర్చుకుంటున్నామో వాటన్నిటిని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తే ఎలా ఉంటుందో అదే అనమాట. రెగ్యులర్ లాంగ్వేజెస్లో ఏంటి, మీరు స్టార్టింగ్ నుంచి ప్రోగ్రామింగ్ చేయాలి, ఇక్కడ అలా కాదు మనకి. సో అదొకటి బెస్ట్ థింగ్ ఉంది. సో ఎనీవే మన ఫోకస్ అంతా ఇవాళకి ఫంక్షన్స్ మీద ఉంటుంది. ఫస్ట్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్. బేసిక్గా ఎప్పుడైనా మీరు డేట్ అండ్ టైం రిలేటెడ్ ఫీల్డ్స్తోనే మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు యూటిలైజ్ చేయాల్సిన ఫంక్షన్స్ ఈ డేట్ అండ్ టైం ఫంక్షన్స్. ఫస్ట్ ఫంక్షన్ ఉంది యాడ్ మంత్స్ అని, రైట్? నేను ఇక్కడ ఇన్సర్ట్ సెలెక్టెడ్ ఫంక్షన్ యాడ్ చేయగానే ఇక్కడ మీకు యాడ్ అయిపోయింది, రైట్? ఇక్కడ ఇక్కడ సెట్ అయిపోయింది.
ఇక్కడ డేట్ అని ఉంది, ఇక్కడ నెంబర్ అని ఉంది కదా. ఈ డేట్ దగ్గర మేబీ లెట్స్ యాడ్ సమ్ డేట్. మనకు అకౌంట్ లోపల ఏదైనా డేట్ ఫీల్డ్ ఉందో చూద్దాం. లెట్స్ సి, క్రియేటెడ్ డేట్ ఉంది, క్రియేటెడ్ డేట్ ఉంది. ఇక్కడ నేను 10 అని యాడ్ చేస్తున్నా. దీని మీనింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ఆ క్రియేటెడ్ డేట్ లోపల ఒక డేట్ స్టోర్ అవుతుంది కదా. మేబీ 10th మంత్, 23rd అండ్ 2025 అని డేట్ స్టోర్ అవుతుంది. ఈ యాడ్ మంత్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ ఫీల్డ్లో ఉన్న ఏదైతే మంత్ ఉందో దానికి 10+ months యాడ్ చేస్తుంది. యాడ్ చేసి వచ్చే న్యూ డేట్ ఏదైతే ఉందో, లెట్స్ కన్సిడర్ ఇవాల్టి డేట్ ఎంత, 23rd 10th month 2025. అక్కడ మనం 10 యాడ్ చేయడం వల్ల ప్లస్ 10 months యాడ్ అయిపోతుంది. 10 months యాడ్ అయిపోతుంది అంటే అది ఎక్కడికి వెళ్తుంది, 23rd అరౌండ్ 08/2026 వెళ్తుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏదైతే ఈ వాల్యూ ఉందో ఈ వాల్యూయే మనం ఇప్పుడు క్రియేషన్ చేస్తున్న ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ లోపల స్టోర్ అవుతుంది. సో ఆల్రెడీ ఏదైతే ఒక ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ బేస్ చేసుకొని మనము ఇప్పుడు ఈ వాల్యూని డిఫైన్ చేస్తున్నాం ఏది, ఫార్ములా ఫీల్డ్ లోపల. సో ఇప్పుడు ఈ యాడ్ మంత్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఏదైతే ఒక డేట్ ఫీల్డ్ ఉందో ఆ డేట్ ఫీల్డ్కి మంత్స్ని యాడ్ చేస్తుంది. అది 10 months అయి ఉండొచ్చు, 6 months అయి ఉండొచ్చు, 12 months అయి ఉండొచ్చు, 24 months అయి ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ద సినారియో. సింపుల్గా గుర్తుంచుకోండి, యాడ్ మంత్స్ అనేది ఒక డేట్ ఫీల్డ్ ఉంది, ఆ డేట్ ఫీల్డ్కి దాంట్లో మీరు మంత్స్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు యాడ్ మంత్స్ అనేది యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా అంతే. ఇంకా ఇది క్లారిటీ ఉంచుకోండి. సేమ్ ఇవే ఫంక్షన్స్ మళ్ళీ మనము ట్రిగ్గర్స్లో కూడా యూజ్ చేస్తాం. అందుకే నేను లైక్ బేసిక్ ఏంటి అంటే సినారియోస్ చెప్పేస్తే ఈ ఫస్ట్ క్లాస్లోనే మనకు కావాల్సిన ఫార్ములా ఫీల్డ్ అంతా అయిపోతుంది. బట్ ఏంటంటే మీకు ఆ ఫంక్షన్స్ క్లియర్గా ఉండాలని చెప్పేసి ఈ ఫంక్షన్స్ మీద మనం ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాం. డేట్, ఈవెన్ మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ క్లియర్గా డెఫినేషన్ కూడా వస్తుంది, ఆ డెఫినేషన్ అయినా యూజ్ చేయొచ్చు. బేసిక్గా ఏంటంటే మీరు సేల్స్ ఫోర్స్ అనేది డేట్ని ఒక ఫార్మాట్లో యాక్సెప్ట్ చేస్తుంది. మనం ఎలా పడితే అలా డేట్ని ఇవ్వలేమన్నమాట. సో ఆ ఫార్మాట్లో డేట్ని మీరు స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ డేట్ ఫీల్డ్ అనే ఫార్మాట్ యూజ్ చేయొచ్చు. డేట్తో పాటు టైంని కూడా మీరు స్టోర్ చేయాలనుకున్నప్పుడు డేట్ అండ్ టైం ఉంది కదా, ఇది యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ బేసిక్గా ఈ డేట్ అండ్ టైం వాల్యూ ఏం చేస్తుంది అంటే నేను ఇక్కడ ఏదైనా ఫార్మాట్లో డేట్ టైం ఉంది, దాంట్లో నుంచి నాకు ఇయర్ మంత్ డే లైక్ వాట్ ఎవర్ ఆ డేట్ ఉందో అదే రిటర్న్ కావాలి, అదే వచ్చి ఈ ఫీల్డ్ లోపల స్టోర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు డేట్ అండ్ టైం వాల్యూ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ మనం చూసే చాలా ఫంక్షన్స్ మీరు యూటిలైజ్ చేయకపోవచ్చు. ఈవెన్ మీ రియల్ టైంలో కూడా ప్రాజెక్ట్స్ చేసే టైంలో ఈవెన్ 2 to 3 years వర్క్ చేసినా యూటిలైజ్ చేసే ఛాన్సెస్ తక్కువగా వస్తాయి. బట్ స్టిల్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే మేబీ సమ్ కాంప్లెక్స్ సినారియోస్ ఒక 0.1% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వాటిని కూడా హ్యాండిల్ చేయడానికి ఇక్కడ చాలా ఫంక్షన్స్ వాళ్ళు అవైలబుల్గా ఇచ్చారు. అలా ఇప్పుడు డే అనే ఫంక్షన్ ఉంది. ఈ డే అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకున్న డేట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు క్రియేటెడ్ డేట్ ఉంది, రైట్, క్రియేటెడ్ డేట్ ఉంది. ఈ క్రియేటెడ్ డేట్ లోపల నుంచి మనకు డేని రిటర్న్ చేస్తుంది. డే అంటే 1 to 31, రైట్, మనకు డే అంటే అంతే కదా, 1 to 31 ఏదైతే ఉందో అది. సో ఈ 1 to 31లో ప్రజెంట్ ఎన్నో డే అనేది రిటర్న్ చేస్తుంది. ఇవాళ 23rd కాబట్టి ఇది మనకు 23rd అని రిటర్న్ చేస్తుంది. జస్ట్ అది డేని మాత్రమే రిటర్న్ చేస్తుంది, ఏది బిట్వీన్ 1 to 31. సేమ్ అలానే డే ఆఫ్ ఇయర్ కూడా ఉంది. ఈ డే ఆఫ్ ఇయర్ ఏంటి అంటే ఇది 1 to లైక్ మనకి ఇప్పుడు 365 days ఉంటాయి కదా, 365 or 366 days ఉంటాయి కదా ఒక ఇయర్లో. ప్రజెంట్ రన్ అయ్యే డే ఈ ఇయర్లో ఎన్నే డే, మేబీ ఇది అరౌండ్ 10th month కాబట్టి ఆల్మోస్ట్ 300 days అయిపోయాయి. సో 323 డే అనమాట ఇవాళ, రైట్, 323 or 330 సంథింగ్ అరౌండ్ డే ఉంది. సో ఇదేంటి అంటే ఇయర్ లోపల ఇది ఎన్నో డే అనేది రిటర్న్ చేస్తుంది. ఇదేమో మంత్లో, ఇదేమో ఈ ఇయర్లో ఇది ఎన్నో డే అని రిటర్న్ చేస్తుంది. డిఫరెన్సియేషన్. హవర్, రైట్, ఈ హవర్ అనేది ఏంటి అంటే బేసిక్గా మీకు ఒక టైం వాల్యూ ఉంది, రైట్, టైం ఉంది. ఆ టైం లోపల నుంచి ప్రజెంట్ దాంట్లో ఎన్నో హవర్ ఆర్ ఎల్స్ ఆ హవర్ని రిటర్న్ చేయాలి అనుకుంటున్నారు. లెట్స్ కన్సిడర్ ఇప్పుడు 18:00 PM. లెట్స్ కన్సిడర్ ఇది ఒక డేట్ ఫార్మాట్, టైం ఫార్మాట్ అనుకోండి. దీంట్లో నుంచి నాకు ఓన్లీ హవర్ కావాలి, రైట్. అలాంటి సినారియో లోపల మీరు హవర్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ హవర్ అనే ఫంక్షన్ని యూటిలైజ్ చేయొచ్చు. ఎందుకు ఇలా యూటిలైజ్ చేస్తారంటే దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ బేస్డ్ ఆన్ ఈ హవర్ కానీ బేస్డ్ ఆన్ ద డే కానీ మీరు కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ఫంక్షన్స్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు మనకు ఇచ్చారనమాట. అలానే మనకు ఐఎస్ఓ వీక్ ఉంది. ఐఎస్ఓ వీక్ అంటే ఎలా అయితే మనకు ఒక ఇయర్లో 366 days ఉన్నాయో అలానే మనకు ఇయర్లో 54 weeks ఉంటాయి. సో ఇప్పుడు రన్ అయ్యే కరెంట్ వీక్ ఏదైతే ఉందో అది ఎన్నో వీక్,
54 వీకా, 50th వీకా, 40 వీకా, 36th వీకా అనే మనకు చెక్ చేయడం కోసము ఐఎస్ఓ వీక్ అనేది యూటిలైజ్ అవుతుంది. సేమ్ అలానే ఐఎస్ఓ ఇయర్ ఇదేంటి అంటే మనకు వాట్ ఎవర్ ఆ ఇయర్ రన్ అవుతుందో ఆ ఇయర్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ మిల్లీ సెకండ్ ఏదైతే ఉందో ప్రజెంట్ మనకున్న టైం ఏదైతే ఉందో రైట్, మనకు ఒక టైం ఉంది, ఆ టైంలో ఆ ఎగ్జాక్ట్ మిల్లీ సెకండ్ ఏంటి, ఈవెన్ మిల్లీ సెకండ్ కూడా క్యాలిక్యులేషన్. ఎందుకు ఇవన్నీ యూజ్ అవుతాయని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మన సబ్స్క్రిప్షన్ మోడల్స్ లేదంటే ఈ పేమెంట్ మోడల్స్ ఈ ఇన్వాయిసెస్ జనరేట్ చేసే టైంలో ఈ టైమ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అవర్స్ కానీ మినిట్స్ కానీ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ డిలే అయిందా లేదా అని చెక్ చేయాలనుకుంటారు. సపోజ్ ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అయిపోయింది, దాని తర్వాత పేమెంట్ చేస్తే సమ్ ఫైన్ పెనాల్టీ అని ఉంటుంది. అప్పుడు ఇలానే కదా క్యాలిక్యులేషన్ చేసేది, సబ్స్క్రిప్షన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, 12th అవర్కి ఎండ్ అవుతుంది. సో 12th అవర్ తర్వాత పేమెంట్ అయిందా లేదా, ఇన్ కేస్ పేమెంట్ అవుతే మనం సమ్ పెనాల్టీ వేయాలి అని ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోస్ని మనం హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు మనకు డెఫినెట్గా కావాల్సింది ఈ ఫార్ములా ఫీల్డ్ లాంటి సినారియోస్, లైక్ ఈ ఫార్ములా ఫీల్డ్ అనమాట. అందుకే ఈ మిల్లీ సెకండ్ కానీ ఈవెన్ మినిట్ అనేది కూడా వాట్ ఎవర్ మనకు టైం ఉందో ఆ టైంలో నుంచి అది మినిట్ని రిటర్న్ చేస్తుంది. మినిట్ని రిటర్న్ చేయొచ్చు, హవర్ని రిటర్న్ చేయొచ్చు, మిల్లీ సెకండ్ని రిటర్న్ చేయొచ్చు, అండ్ డేట్లో నుంచి డేని రిటర్న్ చేయొచ్చు, ఇయర్ని రిటర్న్ చేయొచ్చు, మంత్ని రిటర్న్ చేయొచ్చు. అది ఎన్నో మంత్ 1 to 12 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇప్పుడు ఎన్నో మంత్ రన్ అవుతుంది అండ్ ఇప్పుడు కరెంట్ మంత్ ఏంటి, ఆ డేట్లో ఉన్న మంత్ ఏంటి అని చెప్పేసి రిటర్న్ చేయడానికి. నెక్స్ట్ నవ్ అని ఉంది. సో ఈ నవ్ అనేది ఏంటి అంటే బేసిక్గా కరెంట్ ఏ డేట్ ఏ టైం రన్ అవుతుంది. ఇప్పుడు 23rd 10/2025 1923 అండ్ సమ్ మిల్లీ సెకండ్స్ కదా, అది ఎగ్జాక్ట్గా అది రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది ఎప్పుడు యూటిలైజ్ చేస్తామంటే ఒక రికార్డ్ క్రియేషన్ అయ్యేటప్పుడు క్రియేటెడ్ డేట్ అని మనకు ఉంటుంది. ఆ క్రియేటెడ్ డేట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ రికార్డ్ ఓపెన్ చేసినా మనకు క్రియేటెడ్ డేట్ ఉంటుంది. ఐ విల్ ఓపెన్ క్రియేటెడ్ డీటెయిల్స్. సి 22nd 10/2023 6:35. ఇది ఎలా వచ్చిందంటే వాళ్ళు బ్యాక్ ఎండ్లో నవ్ అనే ఫంక్షన్ లాంటిది యూజ్ చేశారు. అదేం చేస్తుంది, డేట్ అండ్ టైంని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఓన్లీ టైమే కావాలి అంటే మనకు డేట్ కావాలి అనుకుంటే టుడే వస్తుంది. సో నవ్ అండ్ టుడేకి డిఫరెన్సియేషన్ ఏంటంటే నవ్ అనేది డేట్ అండ్ టైము, టుడే అనేది మాత్రం ఓన్లీ డేట్, రైట్, ఓన్లీ డేట్ మాత్రమే. నవ్ అయితే డేట్ అండ్ టైం రెండింటిని రిటర్న్ చేస్తుంది. టైం నవ్ అనేది ప్రజెంట్ ఇప్పుడు ఎంతైతే రన్ అవుతుందో టైం ఉందో జస్ట్ టైం, ఇప్పుడు డేట్ ఇన్వాల్వ్ అవ్వదు. ఆర్ సో ఓన్లీ టైం, రైట్. ఇప్పుడు ఎంత టైం ఇన్వాల్వ్ అవుతుంది, 1924 సమ్ మిల్లీ సెకండ్ ఆర్ సమ్ సెకండ్స్, అది మనకు రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వీక్ డే అంటే ఇప్పుడు మనకు సండే నుంచి మండే వరకు ఉన్నాయి, రైట్. ఆ డేస్ లోపల సండే నుంచి మళ్ళీ సాటర్డే వరకు ఏవైతే డేస్ ఉన్నాయో అది ఎన్నో డే. ఇప్పుడు ఇవాళ డేట్ ఉంది, ఇవాళ డేట్ ప్రొవైడ్ చేసి అది ఏ డే అని చెప్పేసి మనకు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, థర్స్డేనా ఫ్రైడేనా సాటర్డేనా అండ్ ఫైండ్ అవుట్ చేసి మనం ఒక వాల్యూని షో చేయాలనుకుంటున్నాం కండిషన్ చెక్ చేసి. మనం ఆ డే ఫైండ్ అవుట్ చేయాలంటే వీక్ డే అనే ఫంక్షన్ ఏదైతే ఉందో అది యూటిలైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీక్ డే అనే ఫంక్షన్ ఆ డేట్ ఫీల్డ్లో డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ని తీసుకొని అది ఏ వీక్ ఏ డే మండేనా ట్యూస్డేనా ఫ్రైడేనా సాటర్డేనా సండేనా అని చెప్పేసి అది క్యాలిక్యులేట్ చేసి మనకు ఆ వీక్ని రిటర్న్ చేస్తుంది. ఆ వీక్ డేని మనం ఏం చేస్తామంటే ఆ వీక్ డేని యూటిలైజ్ చేసి మనకు కావాల్సిన ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. ఇయర్ అనేది వాట్ ఎవర్ మీరు ప్రొవైడ్ చేసిన డేట్ ఉందో ఆ డేట్లో నుంచి ఇయర్ని రిటర్న్ చేస్తుంది. ఎలా అయితే మంత్ రిటర్న్ చేసిందో డేట్ని రిటర్న్ చేసిందో ఇయర్ అనేది ఇయర్ని రిటర్న్ చేస్తుంది. సో ఇది 1900 నుంచి 9999 ఇయర్ వరకు వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ చాలా లైక్ +1000 ఇయర్స్ పైన. సో ఇవి డేట్ అండ్ రిలేటెడ్ టు ద టైమ్ ఫంక్షన్స్. సో ఎప్పుడైనా మీరు డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్ రిలేటెడ్ లైక్ డేట్ అండ్ టైమ్తో వర్క్ చేస్తున్నారు ఫార్ములా ఫీల్డ్లో అనుకుంటే అప్పుడు ఈ డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్ ఏవైతున్నాయో అవి యూటిలైజ్ అవుతాయి. అండ్ ఎనీవే వీటి వల్ల మీకు ఇంపాక్ట్ అవ్వదు, బికాజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ChatGPT ఆర్ జెమినై ఈజీ టాస్క్లు లైక్ ఈ టాస్క్లు మీకు అలోకేట్ అయినా మీకు దీనికి వర్క్ సపోర్ట్ తీసుకోవాల్సిన సినారియో అయితే క్రియేట్ అవ్వదు. ఎందుకంటే ఆ టాస్క్ని ChatGPT నుంచి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మనకు కావాల్సిన వర్కింగ్ మోడల్లో ఉన్న ఒక ఫార్ములాని మనం జనరేట్ చేయొచ్చు. అదేం పెద్ద అది కాదు, ఎందుకంటే ChatGPT చాలా పెద్ద కోడ్ జనరేట్ చేయగలిగినప్పుడు ఈ ఫార్ములా ఫీల్డ్ కూడా జనరేట్ చేయగలుగుతుంది. ఈవెన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎలాంటి ఇష్యూ ఉండదు, మీకు వర్కింగ్ మోడల్లో క్రియేట్ అవుతుంది. బట్ ఏంటంటే మీకు ఒక ఫండమెంటల్ ఐడియా ఉండాలని చెప్పేసి ఇది నేను చెప్తున్నా. ఫైన్. నెక్స్ట్ టెక్స్ట్ ఫంక్షన్స్కి వెళ్దాం. టెక్స్ట్ ఫంక్షన్స్లో బిగిన్స్
ఇదేంటి అంటే టెక్స్ట్ ఫీల్డ్స్తో వర్క్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు డేట్ ఫీల్డ్స్ కాకుండా మనకు టెక్స్ట్ ఉన్నది కదా, ఫోన్ నెంబరు, ఈమెయిల్, ఆ టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, వాటితోని వర్క్ చేస్తున్నప్పుడు సర్టెన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. సో బిగిన్స్ అనేది ఏంటి అంటే లెట్స్ కన్సిడర్ బిగిన్స్ అనేది ఉంది, అండ్ ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది ఫీల్డ్, లెట్స్ టేక్ నేమ్, అకౌంట్లో ఉన్న నేమ్. కంపారిజన్ టెక్స్ట్ అంటే ఏ వాల్యూతో మీరు కంపేర్ చేయాలనుకుంటున్నారు, ఐ లాట్ టెస్ట్. ఇప్పుడు ఇది ఏంటి అంటే వాట్ ఎవర్ అకౌంట్లో ఉన్న నేమ్ ఉందో అది టెస్ట్తో స్టార్ట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. ఒకవేళ టెస్ట్తో స్టార్ట్ అయితే ఇది ట్రూని రిటర్న్ చేస్తుంది. ఫైన్, అది రిటర్న్ చేసిన దాన్ని మనం ఏం చేయాలి ఏంటనేసి తర్వాత నేర్చుకుంటాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఒక వాల్యూతోని స్టార్ట్ అయిందా లేదా అని మీరు చెక్ చేయాలి అనుకున్నప్పుడు సింపుల్గా బిగిన్స్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. బిగిన్స్ అనేది ఓన్లీ స్టార్టింగ్లో మాత్రమే వర్క్ అవుతుంది, ఎండ్లో వర్క్ అవ్వదు. సపోజ్ ఇప్పుడు ఈ టెస్ట్ నేమ్ ఇలా ఉంది అనుకుందాం, ఏది ఆ అకౌంట్ నేమ్, అప్పుడు వర్క్ అవుతుంది. అలా కాకుండా ఇలా ఉంటే వర్క్ అవ్వదు, ఎందుకంటే టెస్ట్ అనేది స్టార్టింగ్లో లేదు, ఎండ్లో ఉంది. సో బిగిన్స్ అనేది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఆ స్ట్రింగ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ వాల్యూ బిగిన్ లైక్ స్టార్టింగ్లో ఉంటేనే మనకు అది వర్కౌట్ అవుతుంది. సో ఈవెన్ ఆ నేమ్ మనకు సజెస్ట్ చేస్తుంది క్లియర్గా టెస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఆ వాల్యూ మీరు కంపేర్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్కి స్టార్టింగ్లో విచ్ మీన్స్ ఇనిషియల్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఓన్లీ స్పెసిఫిక్ టు టెక్స్ట్ ఫీల్డ్స్, రైట్. నెక్స్ట్ మనకు కంటైన్స్, ఇదేం అవసరం లేదు, పెద్దగా ఇంపార్టెంట్ కాదు. కంటైన్స్ అనేది బిగిన్స్ లానే, బట్ డిఫరెన్స్ ఏంటి అంటే బిగిన్స్ అనేది మనకు ఓన్లీ ఇనిషియల్గానే వర్క్ అవుతుంది, ఏది ఈ స్టార్టింగ్ స్టేజ్ లైక్ ఆ స్టార్టింగ్ నేమ్ ఏదైతుందో అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. అదే కంటైన్స్ అనేది ఎక్కడున్నా వర్క్ అవుతుంది, ఈ టెస్ట్ స్టార్టింగ్లో ఉన్నా, మిడిల్లో ఉన్నా, ఆర్ ఇనిషియల్గా లైక్ ఎట్ ద ఎండ్ ఉన్న, ఎండ్, స్టార్టింగ్, మిడిల్, బిట్వీన్ ఎక్కడ ఉన్నా మనం కంపేర్ చేసే వాల్యూ ఏదైతే ఉందో ఈ కంపేర్ చేసే వాల్యూ అది ఎక్కడున్నా అది ట్రూని రిటర్న్ చేస్తుంది. ఈ కంటైన్స్ అనే ఫంక్షన్ ఉంది, ఇది ఏం చేస్తుంది, నేమ్ ఫీల్డ్ లోపల టెస్ట్ అనే వాల్యూ స్టార్టింగ్లో ఉందా లేదా, ఎండ్లో ఉందా లేదా, మిడిల్లో ఉందా లేదా, ఎక్కడున్నా అది ట్రూని రిటర్న్ చేస్తుంది. బిగిన్స్ అనేది ఏం చేసింది, ఓన్లీ మీకు స్ట్రైట్గా ఆ స్టార్టింగ్ పాయింట్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి అండ్ మనకు రిటర్న్ చేసింది. సో అది డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ ఫైండ్. ఈ ఫైండ్ అనేది ఏంటి అంటే లెట్స్ యాడ్ ఫంక్షన్ హియర్. మనకు ఫీల్డ్ ఉంది అండ్ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ వచ్చేసి టెస్ట్, స్టార్టింగ్ నెంబర్, సో లెట్స్ యాడ్ 0. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ నేమ్ ఫీల్డ్ లోపల టెస్ట్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్ అయింది, లైక్ ఏ వాల్యూ దగ్గర, ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 6th రైట్, 6th వాల్యూ దగ్గర మనకు టెస్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కడ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి రిటర్న్ చేయడానికి ఆర్ ఎల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూటిలైజ్ చేసేది ఈ ఫైండ్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఫైండ్ అనే ఫంక్షన్. అదేంటి అంటే మనం కంపేర్ చేసే టెక్స్ట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి జస్ట్ రిటర్న్ చేస్తుంది, లైక్ ఆ ఎగ్జాక్ట్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది, అది ఎక్కడ ఉంది ఏంటి అనేసి, అంతకుమించి ఎక్స్ట్రా మనకు వాల్యూ అయితే ఏమి ఇవ్వదు. నెక్స్ట్ ఇంక్లూడ్స్, ఇది స్పెసిఫిక్ టు మల్టీపిక్ లిస్ట్. కంటైన్స్ ఎలా అయితే మనకు వర్క్ అయిందో సేమ్ అదే కంటైన్స్ ఇన్ కేస్ ఆఫ్ మల్టీపిక్ లిస్ట్, రైట్. మనకు మల్టీపిక్ లిస్ట్ కూడా ఉంది అండ్ మల్టీపిక్ లిస్ట్లో కూడా మనము ఆ వాల్యూ సెలెక్ట్ అయిందా లేదని చెప్పేసి చెక్ చేయాలి. సో కంటైన్స్ అనే ఫంక్షన్ని మనము మల్టీపిక్ లిస్ట్లో కానీ పిక్ లిస్ట్లో కానీ యూటిలైజ్ చేయలేం. సో మల్టీపిక్ లిస్ట్ కోసం ఇంక్లూడ్స్ ఉంది, పిక్ లిస్ట్ కోసం ఈ పిక్ వాల్యూ ఉంది. ఇక్కడ ఏంటంటే మీకు వాట్ ఎవర్ మల్టీపిక్ లిస్ట్ వాల్యూ ఉందో అది యాడ్ చేయండి. లెట్స్ టేక్ ఇండస్ట్రీ అనే వాల్యూ యాజ్ ఆఫ్ నో. ఇక్కడ సమ్ అగ్రి అని యాడ్ చేస్తాను. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే వాట్ ఎవర్ ఈ ఇంక్లూడ్స్ అనే ఫంక్షన్ ఉందో ఇది ఇండస్ట్రీ అనేది మల్టీపిక్ లిస్ట్ని కన్సిడర్ చేయండి. సో ఆ ఇండస్ట్రీ లోపల వాల్యూ అగ్రి ఇండస్ట్రీ సెలెక్ట్ అయిందా లేదా అని చెప్పేసి కంపేర్ చేస్తుంది, అంతే స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఏది ఎలా అయితే కంటైన్స్ చెక్ చేసిందో అలానే ఈ ఇంక్లూడ్స్ అనేది మనకి ఇక్కడ చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఇంక్లూడ్స్ అనేది మల్టీపిక్ లిస్ట్ కోసం అయింది, అలానే రెగ్యులర్ సింగిల్ పిక్ లిస్ట్ ఉంది కదా దానికోసం ఈ పిక్ వాల్యూ ఏదైతే ఉందో ఇది వర్క్ అవుతుంది. సో ఈ పిక్ వాల్యూ అనేది ఏంటి, ఇది రెగ్యులర్ పిక్ లిస్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ రెగ్యులర్ పిక్ లిస్ట్ ఫీల్డ్ కోసం. దీని కూడా ఫంక్షనాలిటీ సేమే, ఆ పిక్ లిస్ట్ వాల్యూ లోపల సర్టెన్ వాల్యూ ఉందా లేదా ఆర్ ఎల్స్ ఆ సర్టెన్ వాల్యూ సెలెక్ట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పిక్ వాల్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు.
టెక్స్ట్ ఫంక్షన్స్కి కంటైన్ ఎలానో మల్టీ పిక్ లిస్ట్కి ఇంక్లూడ్స్ అలా, రెగ్యులర్ పిక్ లిస్ట్కి ఈజ్ పిక్ వాల్ అనేది అలా. సో ఇవి 3 సిమిలర్ ఫంక్షన్సే, బట్ డేటా టైప్ చేంజ్ అవ్వడం వల్ల 3 డిఫరెంట్ ఫంక్షన్స్ ఇచ్చారు. కంటైన్స్ ఏమో టెక్స్ట్ కోసం, టెక్స్ట్ అంటే ఈవెన్ ఫోన్ నెంబర్ వస్తుంది, తర్వాత మనకు కావాల్సిన ఈమెయిల్ కూడా వస్తుంది, పర్సంటేజ్ వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తుంది. బట్ ఇంక్లూడ్స్ అనేది ఓన్లీ మల్టీ పిక్ లిస్ట్ కోసం, అండ్ ఈజ్ పిక్ వాల్ అనేది ఓన్లీ రెగ్యులర్ పిక్ లిస్ట్, ఏదైతే సింగిల్ పిక్ లిస్ట్ ఉంది కదా ఆ పర్పస్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ లెంత్. ఇదేంటంటే బేసిక్గా మనం వాల్యూ ఏదైతే ఎంటర్ చేసామో, ఇప్పుడు టెక్స్ట్ ఉంది, నేమ్ ఫీల్డ్ ఉంది, ఈ నేమ్ ఫీల్డ్ లోపల నేను వాల్యూ టెస్ట్ నేమ్ అని యాడ్ చేసా. దీని లెంత్ ఎంతనని క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నాం. 1 2 3 4 5 6 7 8 9. సో లెంత్ వచ్చేసి ఇప్పుడు 9 అనమాట. 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు అలా క్యారెక్టర్స్ లెంత్ మనము క్యాలిక్యులేషన్ చేయాలి అనుకున్నప్పుడు లెంత్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ లెంత్ అనే ఫంక్షన్ని యూటిలైజ్ చేయొచ్చు. అగైన్ ఎందుకు యూజ్ చేస్తామని డౌట్ రావచ్చు. స్టిల్ పాయింట్ ఏంటి అంటే ఆ లెంత్ అనే ఫంక్షన్ కొన్ని సినారియోస్ ఉంటాయి, మనం ఆ లెంత్ ఫైండ్ అవుట్ చేసి ఇన్ కేస్ లెంత్ ఎక్స్ట్రా అయితే తక్కువ అయితే మనం ఏదైనా ఎర్రర్స్ యాడ్ చేయడానికి లేదంటే ఎక్స్ట్రా ఫీల్డ్స్ యాడ్ చేయడానికి యూటిలైజ్ చేస్తాం. సో అందుకే ఈ లెంత్ అనే ఫంక్షన్. ఇది మనకున్న ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ లోపల ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, లైక్ క్యారెక్టర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయడానికి లెంత్ అనే ఫంక్షన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ లోవర్ అనేది వాట్ ఎవర్ టెక్స్ట్ ఉందో, రైట్, మనకు టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, ఏదో ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, నేమ్ ఫీల్డ్ ఉంది, ఆ నేమ్ని లోవర్ కేస్లో కన్వర్షన్ చేస్తుంది. యూజరు అప్పర్ కేస్లో ఎంటర్ చేసిన, క్యామెల్ కేస్లో ఎంటర్ చేసిన డైరెక్ట్గా అది మాత్రం లోవర్ కేస్లోకి కన్వర్షన్ చేస్తుంది. సేమ్ లోవర్ లానే మనకు అప్పర్ కేస్ కూడా ఉంది, అప్పర్ కేస్. సో లోవర్ కేస్ ఉంది, అప్పర్ కేస్ ఉంది, అప్పర్ అని ఉంటుంది, కేస్ అని ఉండదు. సో లోవర్ అనేది యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ని లోవర్లోకి కన్వర్షన్ చేస్తుంది, అప్పర్ అనేది యూజర్ ఎలా ఎంటర్ చేసినా అప్పర్ కేస్లోకి. ఎందుకు ఇలా అంటే కొన్ని టైమ్స్ మనము బ్యాక్ ఎండ్లో వాల్యూస్ని కంపేర్ చేసేటప్పుడు కేస్ సెన్సిటివ్ ఉంటాయి, విచ్ మీన్స్ ఇప్పుడు ఈ టెస్ట్ అనేది ఈ టెస్ట్ రెండు వేరు అండ్ ఈవెన్ ఈ టెస్ట్, ఈ 3 వాల్యూస్ డిఫరెంట్గానే ఉంటాయి. బట్ ఎట్ ద ఎండ్ ఇవి 3 వాల్యూస్ సేమే కదా, ఇది టెస్టే, ఇది టెస్టే, ఇది టెస్టే, బట్ కేసెస్ అనేది డిఫరెంట్ అయిపోయాయి. ఇది స్మాల్ కేసు, ఇది క్యాపిటల్ కేసు, ఇది క్యామెల్ కేసు. ఇలా కేస్ సెన్సిటివ్ ఉంటుందన్నమాట మనం బ్యాక్ ఎండ్లో వర్క్ చేసేటప్పుడు. అప్పుడు మనం కంపేర్ చేయాలంటే ఇబ్బంది అవుద్ది. అందుకే మనము ఇలా అప్పర్ కేస్ కానీ లోవర్ కేస్ కానీ ఏదైనా ఒక కేసులోకి కన్వర్షన్ చేసుకుంటే మనం కంపేర్ చేసే టైంలో, సపోజ్ ఇక్కడ మనం అప్పర్ కేస్లో కన్వర్షన్ చేసాం నేమ్ని, మనం కంపేర్ చేసే టైంలో నేమ్ని పాస్ చేయడం కూడా అప్పర్ కేస్లోనే పాస్ చేస్తాం. సో క్లియర్గా ఉంటుంది, ఒక ప్రాపర్ యూనిఫైడ్ ఫార్మాట్ మనం ఫాలో అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. అందుకే అప్పర్ కేస్ కానీ లోవర్ కేస్ కానీ యూజ్ అయ్యేది. నెక్స్ట్ పిక్ లిస్ట్ కౌంట్ అంటే బేసిక్గా మల్టీ పిక్ లిస్ట్ కోసం స్పెసిఫిక్గా ఇది ఎన్ని వాల్యూస్ సెలెక్ట్ అయ్యాయి, 3 వాల్యూస్ సెలెక్ట్ చేశాడా యూజరు, 4 వాల్యూస్ సెలెక్ట్ చేశాడా యూజరు, ఆర్ 5 వాల్యూస్ సెలెక్షన్ చేశాడా యూజర్ అని చెప్పేసి పిక్ లిస్ట్ కౌంట్ ఇస్తుంది, రైట్. నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని సెలెక్ట్ చేశాడు ఏంటి అని ఆ కౌంట్ కోసం మాత్రమే పిక్ లిస్ట్ కౌంట్ అనే ఫంక్షన్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ రివర్స్ అనేది ఆ స్ట్రింగ్ ఉంది కదా, స్ట్రింగ్ అంటే ఏంటి, టెక్స్ట్ డేటా టైప్ అంటారు, దాన్ని స్ట్రింగ్ అంటాం మనం. రివర్స్ చేయడానికి, కంప్లీట్గా రివర్స్ చేయడానికి ఆ రివర్స్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు యూటిలైజ్ చేయొచ్చు. రిమైనింగ్ ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ ట్రిమ్, ఇదేంటంటే స్పేసెస్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా స్పేసెస్, అంటే ఇప్పుడు టెస్ట్ స్పేస్ నేమ్ స్పేస్ స్పేస్ అని ఇచ్చా కదా, ఇప్పుడు ఇక్కడ ఈ స్పేస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పేస్ని రిమూవ్ చేస్తుంది ఏది, ట్రిమ్ అనేది. సో అలాంటి సినారియోస్ లోపల మీరు ఎలాంటి స్పేస్ లేకుండా వాల్యూని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు ట్రిమ్ అనే ఫంక్షన్ని యూటిలైజ్ చేయొచ్చు. స్ట్రైట్ ఫార్వర్డ్గా సింపుల్గా ఉంటుంది. ఇంతకుముందుకు ఎలా అయితే మనకు లోవర్ కేస్ ఉందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిటే అప్పర్ కేస్. సో ఈ అప్పర్ కేస్ ఏంటి అంటే యూజర్ ఏ వాల్యూలో ఎంటర్ చేసినా దాన్ని కంప్లీట్గా అప్పర్లోకి కన్వర్షన్ చేస్తుంది. ఇంతకుముందుకు లోవర్ అనేది లోవర్ కేస్లో కన్వర్షన్ చేసింది, అప్పర్ అనేది అప్పర్ కేస్లోకి కన్వర్షన్ చేస్తుంది. అది డిఫరెన్స్ అనమాట. సో ఇవి మనకున్న టెక్స్ట్ ఫంక్షన్స్. ఇంతకుముందు చూసినవి డేట్ ఫంక్షన్స్. నెక్స్ట్ మ్యాథ్ ఫంక్షన్స్ చాలా ఇన్డెప్త్గా ఉంటాయి. ఇన్ కేస్ మీలో ఎవరైనా లైక్ మ్యాథ్స్లో చాలా స్ట్రాంగ్ అయి ఉంటే చాలా పెద్ద పెద్ద ఫార్ములాస్లో మనం ఇక్కడ బిల్డ్ చేయొచ్చు. ఎనీవే మీరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ మ్యాథ్ రిలేటెడ్ ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో అవి మనం క్రియేషన్ చేయము, క్లయింట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 3 ఫీల్డ్స్ ఉన్నాయి, డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ ఉంది బేసిక్గా, లెట్స్ కన్సిడర్. ఆ డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ మనం క్యాలిక్యులేట్ చేయం కదా, అది క్లయింట్ వాళ్ళ డిసిషన్, రైట్. ఆన్ పర్చేజ్ ఆఫ్ 50,000 వాళ్ళు ఒక 5% డిస్కౌంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు.
సో ఆ 50,000 పర్చేస్ అనేది వాళ్ళు డిసైడ్ చేశారు, మనం డిసైడ్ చేయట్లేదు. సో వాళ్ళు ఏంటంటే ఏ ఫీల్డ్, ఫార్ములా ఏంటి, ఎంత వాల్యూ, ఎలా కంపేర్ చేయాలి, ఆ ఎవ్రీ డేటా మనకి ఇస్తారు. మనకి ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ చేయడమే యాజ్ ఎ అడ్మిన్ లాగా మన టాస్క్ అనమాట, అంతే. ఈవెన్ మ్యాథ్స్లో మీరు చూసుకుంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉంటాయి. పై ఉంటుంది, సైన్ టీటా, స్క్వేర్ రూట్, టాన్ టీటా, ట్రంకేట్, ఇలా చాలా ఇన్డెప్త్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే కొన్ని సినారియోస్ లోపల క్యాలిక్యులేషన్స్ చేసే టైంలో అవి రిక్వైర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇనిషియల్గానే మనకు అలౌ చేశారనమాట. ఈవెన్ ఈ ఫంక్షన్స్ కూడా మీరు ఏం లైక్ వాటికి ఎలా చేయాలి, ఎలా డిఫైన్ చేయాలి, నేను స్కూల్లోనే మ్యాథ్స్ చేయలేదు ఇక్కడ కూడా చేయాలి అనేసి టెన్షన్ ఏం లేదు. లైట్ ఈవెన్ నేను కూడా మ్యాథ్స్లో అంత లైక్ ప్రాపర్ అయింది కాదు. మన క్లయింట్ సైడ్ నుంచి క్లియర్గా ఫార్ములా వస్తుందన్నమాట. సో ఇన్ కేస్ ఇది క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే ఈ ఫీల్డ్స్ యూజ్ చేసి ఈ ఫార్ములాతోనే ఈ ప్లస్ మైనస్ ఆర్ వాట్ ఎవర్ ఆ ఫార్ములా ఉందో ఆ ఫార్ములాతో మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనకు చాలా ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ కూడా కంప్లీట్ రిలేటెడ్ టు ద మ్యాథమెటికల్ ఫంక్షన్స్. మినిమం మ్యాక్సిమం అనేది రెగ్యులర్ ఫంక్షన్స్, మ్యాక్సిమం వాల్యూ తీయడానికి అలానే మినిమం ఉంటుంది, అలానే సీలింగ్ ఉంటుంది, అలానే రౌండ్ ఉంటుంది. రౌండ్ అంటే ఏంటి, బేసిక్గా పాయింట్స్ ఉన్న దాన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏదైతే ఉందో దాన్ని రౌండ్ నెంబర్లాగా కన్వర్షన్ చేస్తుంది. ఫ్లోర్ అంటే పాయింట్స్ డిజిట్స్ ఏదైతే ఉంటుందో అది 0కి టువర్డ్స్గా రౌండ్ నెంబర్ చేస్తుంది. సీలింగ్ అంటే అది అప్ సైడ్, ఇప్పుడు 10.6 ఉంటే అది 11 చేస్తుంది సీలింగ్ అయితే, రౌండ్ అయితే 10 చేస్తుంది, అదనమాట. డిస్టెన్స్ అని, ఎక్స్పీరియన్స్ అని, ఫ్లోర్ అని, కాస్ టీటా, సైన్ టీటా, ఇవన్నీ మ్యాథ్స్ ఫంక్షన్స్. సో డోంట్ వరీ, ఈవెన్ యాక్చువల్ నేనైతే అంత పర్ఫెక్ట్ కాదు మ్యాథ్స్లో, సో నేను అందుకే చెప్పట్లేను కాదు. ఫస్ట్ నేనైతే యూజ్ చేయలేదు వాట్ ఎవర్ ఈ స్క్వేర్ రూట్, సైన్ టీటాలు, టాన్ టీటాలు, ఇలాంటివి పై, ఇవైతే నేను యాజ్ ఆఫ్ నౌ నా ఎక్స్పీరియన్స్లో ఫార్ములా ఫీల్డ్స్లో అయితే యూజ్ చేయలేదు. సో డోంట్ వరీ, మోస్ట్లీ మీకైతే అంత ఇంపాక్ట్ ఇది అవ్వదు. ఈవెన్ ఇంపాక్ట్ లైక్ ఆ టాస్క్ వచ్చినా ఆ టాస్క్లోనే మీకు అది వస్తుందన్నమాట, ఏది క్లియర్గా మెన్షన్ చేసి వస్తుంది, ఏంటి ఎలా డిక్లేర్ చేయాలి అని చెప్పేసి. ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని మీరు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సో మీరేం క్రియేషన్ చేయట్లేదు ఇక్కడ. ఇది మ్యాథ్ రిలేటెడ్ ఫంక్షన్స్. నెక్స్ట్ లాజికల్ ఫంక్షన్స్. లాజికల్ ఫంక్షన్స్లో మల్టిపుల్ ఉన్నాయి. అండ్ అనేది ఏంటంటే ఇక్కడ లాజికల్ ఫంక్షన్స్లో మీరు ఏవైతే చూస్తున్నారో ఇక్కడ మీరు క్లియర్గా నేర్చుకోగలిగితే సేమ్ అవే మనకు ఫ్లో లోపల, సేమ్ అవే ట్రిగ్గర్ లోపల యూజ్ అవుతాయి. అక్కడ మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో అండ్ అనేది ఏంటంటే మీరు ఒక 2 కండిషన్స్ చెక్ చేస్తున్నారు. కండిషన్ ఏంటంటే A = B అండ్ C = D అని చెక్ చేయాలనుకుంటున్నారు. ఇది రెండు ఎట్ ఏ టైంలో చెక్ చేయాలనుకున్నప్పుడు మీరు అండ్ యూజ్ చేస్తారు. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు A అండ్ ఈక్వల్స్ టు B ఇది ట్రూ అవ్వాలి, అండ్ C = D ఇది ట్రూ అవ్వాలి. ఇవి రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ఆ కంప్లీట్ ఏదైతే ఇది ఉందో ఇది మనకు ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎందుకు ఇలా చెక్ చేస్తున్నాం, అసలు ఆ ట్రూ రిటర్న్ చేయడం ఏంటి అనేసి మీకు డౌట్ ఉండొచ్చు, బట్ డోంట్ వరీ, మనం చేస్తుంటే తెలుస్తుంది. సో అండ్ అనేది ఏంటంటే వాట్ ఎవర్ ఫంక్షన్స్ లైక్ వాట్ ఎవర్ కండిషన్స్ మనం చెక్ చేస్తున్నామో ఆ కండిషన్స్ అన్ని ట్రూ అయినప్పుడు మాత్రమే అది ట్రూని రిటర్న్ చేస్తుంది. సేమ్ అండ్ ప్లేస్లో మనకు ఆర్ ఉంటుంది. ఇదేంటంటే మనం మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తున్నాం కదా, అందులో సింగిల్ కండిషన్ ట్రూ అయినా మనకు సరిపోతుంది. అండ్ ఈవెన్ ఐ థింక్ మనం స్కూల్లో కూడా ఈ అండ్ ఆర్ అయితే మనం నేర్చుకున్నాం, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, ఎవ్రీథింగ్ మనం స్కూల్లోనే నేర్చుకున్నాం. ఐ డోంట్ థింక్ మనం ఇక్కడనే స్పెసిఫిక్గా మీరు చూస్తున్నారైతే నేను అనుకోవట్లేదు. సో ఆర్ అనేది ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తున్నప్పుడు దాంట్లో సింగిల్ కండిషన్ మీకు ట్రూ అయినా కానీ అది ట్రూని రిటర్న్ చేస్తుంది, రైట్. ఆర్ ఇక్కడ ఉంది, ఆర్ అనేది, అండ్ అనేది ఇక్కడ ఉంది, రైట్, ఫైన్. బ్లాంక్ వాల్యూ ఇదేంటి అంటే వాట్ ఎవర్ ఇక్కడ ఉంది కదా చూడండి, డెఫినేషన్, మీకు ప్రతి దానికి డెఫినేషన్ ఉంటుంది, అది బ్లాంక్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. కేస్ అండ్ ఇఫ్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్స్లో చేస్తే మీకు ఈజీ అండర్స్టాండింగ్ వస్తుంది. బేసిక్ ఏంటి అంటే మనం ఒక కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు ఒక సర్టెన్ యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం, ఆ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు చేయాలి అనుకోవట్లేదు. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఆ కండిషన్ ట్రూ అయితేనే సర్టెన్ యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ నేను చూపిస్తా. ఇఫ్ A = B లెట్స్ టేక్, అప్పుడు నేను A + B ఇలా యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నా. ఇది ఎప్పుడు పర్ఫామ్ చేయాలనుకుంటున్నా A + B అనేది ఓన్లీ ఇన్ కేస్ A అండ్ B వాల్యూస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే A + B చేయాలి అనుకుంటున్నా. ఈ ఇఫ్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు అలా. సో ఏ ఇఫ్ కండిషన్కి ఆల్టర్నేటివ్ కేస్ అనమాట. సో మీరు ఇఫ్ అయినా యూజ్ చేయొచ్చు, కేస్ అయినా యూజ్ చేయొచ్చు. ఒక ఫీల్డ్ బ్లాంక్ ఉందో లేదో చెక్ చేయాలి అనుకుంటున్నారు, అప్పుడు ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. అదేం చేస్తుందంటే దాంట్లో వాల్యూ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది.
అండ్ సిమిలర్గా నల్, ఇదేంటంటే నల్ వాల్యూ బ్లాంక్ వాల్యూ రెండు డిఫరెన్స్. నల్ అనేది ఏంటంటే కొన్ని సినారియోస్ లోపల మనం ఫీల్డ్స్ క్రియేషన్ చేసే టైంలో బ్లాంక్ అనేది ఏంటంటే డేటా అస్సలే లేకపోవడం. నల్ అనేది ఏంటంటే నల్ అని మనం డిఫైన్ చేస్తాం, విచ్ మీన్స్ వాల్యూ ఉంది, నల్ వాల్యూ ఉంది. నల్ వాల్యూ ఉంది అంటే యూజరే నల్ వాల్యూని డిఫైన్ చేశారు, అది ప్రాపర్ వాల్యూ కాదు. అది ఎందుకు అలా డిఫైన్ చేస్తారంటే కొన్ని సినారియోస్ లోపల ఏదైతే మనకి ఫార్ములా ఫీల్డ్స్ కానీ రూల్ ఆఫ్ సమ్మరీస్ కానీ ఏవైతే బ్యాక్ ఎండ్లో క్యాలిక్యులేట్ అయ్యే ఫీల్డ్స్ ఉన్నాయో కొన్ని సినారియోస్ లోపల వేరే ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫీల్డ్ లోపల వాల్యూ లేకపోతే ఇప్పుడు ఈ ఫార్ములా ఫీల్డ్ లోపల కూడా వాల్యూ నల్ ఉంటుంది. నల్ అంటే దాంట్లో బేసిక్గా బ్లాంక్ లేదు, నల్ ఉందన్నమాట. సో బ్లాంక్ చెక్ చేయడానికి, నల్ చెక్ చేయడానికి ఇవి. అండ్ ఒకవేళ ఒక ఫీల్డ్ లోపల ఓన్లీ నెంబరే ఉండాలి, లైక్ నెంబరే ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఈజ్ నెంబర్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఈక్వల్స్ టు అని చెక్ చేయడానికి మనం డబుల్ ఈక్వల్స్ టు ఎలా అయితే యూజ్ చేస్తున్నామో, నాట్ ఈక్వల్స్ టు చెక్ చేయడానికి మీరు ఇలా ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేయొచ్చు. అది మోస్ట్లీ ల్యాప్టాప్లో మనకు 1 నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ 1 దగ్గర అది ఉంటుంది, లేదా నాట్ అనే సింబల్ యూజ్ చేయొచ్చు, నాట్ ఈక్వల్ అని యూజ్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ ఇదే యూజ్ చేయండి, కన్వీనియంట్గా ఉంటుంది. నాట్ ఈక్వల్స్ టు, ఇవి రెండు వాల్యూస్ ఈక్వల్గా లేవు అని చెప్పేసి చెక్ చేయాలి అనుకున్నప్పుడు నాట్ ఈక్వల్స్ టు అని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఓన్లీ కరెన్సీ రేట్ ఉంది. ఇదేంటంటే ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ టైం ఉంటుంది కదా ఆ సినారియోస్ కోసమని. బట్ అంత ఇంపార్టెంట్ ఆర్ మేబీ అంత సినారియో అయితే మనం ఫేస్ చేయం, ఎందుకంటే ఆ రిలేటెడ్ థింగ్స్ అన్నీ మనము చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. వాటిని మనము ఫార్ములా ఫీల్డ్స్లో చేసే ఛాన్సెస్ తక్కువ, అసలు ఉండవు. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీని మనం ఇక్కడ హ్యాండిల్ చేయలేం. వాటిని మనం ఫ్లోస్లో ఐదర్ అపెక్స్ ట్రిగ్గర్స్లో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, అందుకోసమే. సో డేట్ అండ్ టైం ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్, మ్యాథ్ ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్, ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనకున్నాయి. మీరు లైక్ ఇవాళకి టాస్క్ అయితే ఏముండదు, ఎందుకంటే మనం జస్ట్ డిఫైన్ చేసుకున్నాం ఆర్ఎల్స్ జస్ట్ నేర్చుకున్నాం. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ ఫంక్షన్స్ ఏవైతే వచ్చాయో వచ్చిన ఫంక్షన్స్ని పాసిబిలిటీ ఉంటే నోట్స్ రాయండి ప్రాపర్గా. డేట్ ఫంక్షన్స్లో ఏమున్నాయి, యాడ్ మంత్ ఏంటి, డే ఏంటి, డే ఆఫ్ ఇయర్ ఏంటి, ఇయర్ ఏంటి, ఐఎస్ఓ వీక్ ఏంటి, అవర్ ఏంటి, మిల్లీ సెకండ్ ఏంటి, టుడే ఏంటి, నవ్ ఏంటి అని నోట్ డౌన్ చేయండి. అండ్ టెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటి, మ్యాథ్ ఫంక్షన్స్ ఏంటి, లాజికల్ ఫంక్షన్స్ ఏంటని జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకు ఇలా నోట్ డౌన్ చేయంటున్నా అంటే బికాస్ ఈ ఫంక్షన్సే మీరు ఫ్లోస్ లోపల యూజ్ చేస్తారు అండ్ ఈ ఫంక్షన్సే కోడింగ్ టైంలో కూడా యూజ్ చేస్తారు. మీకు అపెక్స్ ఏదైతే సేల్స్ ఫోర్స్లో ఉన్న ఈ అపెక్స్ కోడ్ ఉందో జస్ట్ అదొక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ మాత్రమే. మనం ఈ అడ్మిన్లో నేర్చుకునే ప్రతి ఒక్క టాపిక్ని లైక్ ఇక్కడ నేర్చుకునే ప్రతి ఒక్క థింగ్ని మనము ఆ డాట్స్ అన్ని కనెక్షన్ చేస్తూ వెళ్తే మీకు ఇక్కడ కావాల్సిన ప్రోగ్రామ్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఈవెన్ ప్రోగ్రామ్ అంటే కూడా ఏదో వేరే లాంగ్వేజ్లో రాయం కదా, జస్ట్ ఇంగ్లీష్లోనే రాస్తాం, రైట్? సో అది రాయడానికి మనకు ChatGPT ఉంది. బట్ ఏంటంటే అది ఇచ్చిన దాన్ని ప్రాపర్గా ఉందా లేదా, అది మనకి ఎలా డిఫైన్ చేసేస్తుంది, మనం ఏం చేంజెస్ చేయాలి, దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలి, ఎక్కడ వరకు అది ఇచ్చిన దాన్ని యూజ్ చేసుకోవాలి, ఏం చేంజెస్ చేయాలి అనేసి అట్లీస్ట్ మనకు అదనే క్లారిటీ ఉండాలి కదా. సో అందుకోసమే మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. అండ్ ఈవెన్ ఈ ఫార్ములా ఫీల్డ్స్ మీకు అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయకపోయినా ఒక కంప్లీట్ క్లాస్ ఈ ఫంక్షన్స్ మీద ఎందుకు స్పెండ్ చేశానంటే ఫ్లోస్లోను ట్రిగ్గర్స్లోను మనకి ఇప్పుడు లాజికల్ ఫంక్షన్స్ చూసారు. ఇక్కడ ఇఫ్ ఫంక్షన్ ఉంది, ఈజ్ బ్లాంక్ ఉంది, నల్ ఉంది, కేస్ ఉంది, రైట్? ఈ ఫంక్షన్స్ అన్నీ ఆర్ ఉంది, నాట్ ఉంది, అండ్ ఉంది. ఈ ప్రతి ఒక్క ఫంక్షన్ ఫ్లోస్ లోపల అండ్ అపెక్స్ లోపల యూజ్ చేస్తారు. ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ అపెక్స్, జావా లోపల, సి, పైథాన్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఇవి యూజ్ చేస్తారు. ఈవెన్ ఇక్కడ టెక్స్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి, బిగిన్స్ ఉంది, కంటైన్స్ ఉంది, రైట్? ఈ ఫంక్షన్స్ లెంత్ ఉంది, ఈ ఫంక్షన్స్ కూడా మళ్ళీ అగైన్ మనము కోడింగ్ చేసే టైంలో యూజ్ చేస్తాం. సో అక్కడ స్పెసిఫిక్గా కొత్తగా ఏం రావట్లేదు, అవన్నీ ఇక్కడ ఉన్నవే. బట్ ఏంటంటే ఇక్కడ అందరూ లైట్ తీసుకుంటారు అడ్మిన్ టైంలో, అందుకే అక్కడికి వెళ్ళగానే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో మీరు అలా తీసుకోకండి, ట్రై టు ఫోకస్ హియర్ ఓన్లీ. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ప్రాబ్లం అయితే క్రియేట్ అవ్వదు అలా. సో ఈ ఫంక్షన్స్ క్లియర్గా నేర్చుకోండి అండ్ ప్రాక్టీస్ చేయాల్సింది అయితే ఏం లేదు యాజ్ ఆఫ్ నో. టుమారో మనము వాట్ ఎవర్ ఆ ఫార్ములా ఫీల్డ్స్ ఉన్నాయో ఆ వీటిని ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించారు కదా, ఫారెన్ హీట్ అని ఒక ఫీల్డ్ ఇది. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు ఏంటి, 1.8 మల్టిప్లైస్ విత్ సెల్సియస్ ప్లస్ 32. ఇప్పుడు ఈ ఫార్ములా అనేది మీరు డిఫైన్ చేయరు, మీ క్లయింట్ డిఫైన్ చేస్తారు. ఆర్ఎల్స్ మీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, మీ ఆర్కిటెక్ట్స్ కానీ, మీ లీడ్స్ కానీ, స్క్రమ్ మాస్టర్స్ కానీ, ప్రొడక్ట్ మేనేజర్స్ కానీ, ప్రొడక్ట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజైన్ చేస్తారు. సో వాళ్ళు ఇలానే ఇస్తారు, మీరు వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే సరిపోతుంది అంతే.
అంతకుమించి ఎక్స్ట్రా మనం ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. బట్ ఈ ఫంక్షన్స్ మీకు క్లారిటీ ఉంటే ట్రిగ్గర్ టైంలో మీకు ఇబ్బంది కాదు అనే ఉద్దేశంలో మనం ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసామన్నమాట. ఎనీవే మీరు కూడా మోస్ట్లీ లైక్ నోట్ డౌన్ చేసుకోండి, ఈజీ అవుతుంది. ఈ టాస్క్ విషయంలో అయితే మీకు ఏమి ఇబ్బంది కాదు, నో ప్రాబ్లం. హలో చెప్పండి. వినపడుతుంది. ఇప్పుడు మీరు మల్టిపుల్ ఫంక్షన్స్ చూపించారు కదా, అవునవును. అంటే ఇప్పుడు సింగిల్ ఆబ్జెక్ట్స్ లో మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి మనం చేసినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది, లేదంటే అది అన్ని ఆబ్జెక్ట్స్ లో కూడా మనకి రిఫ్లెక్ట్ చేయొచ్చు. లైక్ మీరు ఏ ఆబ్జెక్ట్ మీద ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ మీద ఇంప్లిమెంటేషన్ ఉంది. బ్రో ఇప్పుడు నార్మల్ గా నవ్ అనే ఫంక్షన్ ఉంది, డేట్ అండ్ టైమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవుతుంది. అది అది డైరెక్ట్ గా రిపోర్ట్ లో చూపిస్తుందా, లేదంటే ఓన్లీ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ లో మాత్రమే ఆ ఆబ్జెక్ట్ కే చూపిస్తుంది? ఓన్లీ ఆ ఆబ్జెక్ట్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, మిగతా వాటికి ఇప్పుడు నేను అకౌంట్ మీద క్రియేషన్ చేశాను కదా, జస్ట్ ఆ అకౌంట్కి మాత్రమే ఆ ఫీల్డ్, వేరే ఆబ్జెక్ట్స్కి ఇంకా లింక్ లేదు. ఇంకా రెగ్యులర్ ఫీల్డ్ అనేది మనం రెగ్యులర్ ఫీల్డ్స్ ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్కి ఎలా అయితే క్రియేషన్ చేసామో అలానే ఈ ఫార్ములా ఫీల్డ్ కూడా వేరే ఆబ్జెక్ట్స్ వరకు వెళ్ళదు ఇంకా వాల్యూ. ఓకే, అండ్ రిమైనింగ్ క్లియర్. చలో, సో మోస్ట్లీ ఇప్పుడు మనం చూసిన వాట్ ఎవర్ ఈ ఫార్ములా ఫీల్డ్స్ ఉన్నాయో ఈ ఫార్ములా ఫీల్డ్స్ యూటిలైజ్ చేసి మనం టుమారో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. కొన్ని సినారియోస్ ప్రాక్టీస్ చేద్దాం, రైట్? ప్రతి వాట్ ఎవర్ ఒక 10-15 సినారియోస్ ఉంటాయో, ఎన్ని సినారియోస్ పాసిబుల్ అయితే అన్ని సినారియోస్ ప్రాక్టీస్ చేద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది ఈ ఫంక్షన్స్ని ఎలా యూటిలైజ్ చేయాలి అని చెప్పేసి. నాట్ ఓన్లీ ఇన్ ద ఫార్ములా ఫీల్డ్స్, మనకు వ్యాలిడేషన్ రూల్స్ అని కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇదే ఫంక్షన్స్ ఫార్ములా ఫీల్డ్స్లో వస్తుంది, వ్యాలిడేషన్ రూల్స్లో వస్తాయి అనమాట. సో అందుకే ఇక్కడ మీరు నేర్చుకునేది ఫార్ములా ఫీల్డ్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది, వ్యాలిడేషన్ రూల్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది, ట్రిగ్గర్స్లో, ఫ్లోస్లో. సో అందుకే ఈ ఫంక్షన్స్ అట్లీస్ట్ ఐడియా పెట్టేసుకోండి. ఓకే, మనం డేట్లో నుంచి మంత్ రిటర్న్ చేయాలి అనుకుంటే ఈ ఫంక్షన్ ఉంది, డేట్లో నుంచి ఇయర్ రిటర్న్ చేయాలనుకుంటే ఈ ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ ఉంది అని చెప్పేసి ఒక ఐడియా, బేసిక్ అండర్స్టాండింగ్ మీకు ఉంటే సరిపోతుంది. దానికి కావాల్సిన ఫార్ములాని చాట్ జీపీటీ, జెమినై ఈజీగా జనరేట్ చేసేస్తుంది. మీకు టాస్క్ గురించి అని కాదు, మీకు కాన్ఫిడెన్స్ రావడం కోసం మనం ఇవి నేర్చుకుంటున్నాం అలా. ఓకే, అండ్ క్లియర్. తులసి బ్రో, ఏమైనా డౌట్స్? లేదు బ్రో, క్లియర్ బ్రో. ఫైన్, చలో బాయ్ బాయ్. బాయ్.